అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాల సమయమందు మన స్తుతి అంశం ఆశ్చర్యకరుడిలోని 1000 ఆత్మీయ సత్యాల మహానిధిలో ఈ ఉదయకాలం ముందు మనం ధ్యానం చేసుకోబోతున్న ఆశ్చర్యకరుడికి సంబంధించిన అంశం ఆశ్రయ దుర్గమైన ఆశ్చర్యకరుడు. 18వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ప్రియ సహోదరి సహోదరులరా, మన రక్షకుడు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆశ్చర్యకరుడు అని, ఆ ఆశ్చర్యకరుడిలో 1000 ఆత్మీయ సత్యాలు, ఆత్మీయ లక్షణాలు దాగి ఉన్నాయని అందులో ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలం ముందు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్న అంశము ఆశ్రయ దుర్గము, ఆశ్రయ దుర్గమైన ఆశ్చర్యకరుడు. ఇక్కడ 18వ కీర్తన ఆరంభంలో మనం గమనించినట్లయితే ప్రధాన గాయకునికి యెహోవా దాసుడైన దావీదు కీర్తన. ఈ మాటలు ఎవరు పలుకుతున్నారంటే దావీదు పలుకుతూ ఉన్నాడు. అతని శత్రువులందరి చేతిలో నుండి, ముఖ్యంగా సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఈ విధంగా స్తోత్రములతో 18వ కీర్తనలో దేవుణ్ణి ఘనంగా హెచ్చిస్తున్నాడు. చాలా గొప్ప మాట కదా. దావీదు అంతటి గొప్ప ఇహలోకములో గొప్ప రాజుగా ఉన్న వ్యక్తి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని ఘనపరుస్తూ ఉన్నాడు, దేవునిలో ఉన్న ఉన్నత లక్షణాలని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని మహింపరుస్తూ ఉన్నాడు. శత్రువుల చేతిలో నుండి దావీదుని తప్పించిన దేవుణ్ణి మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ వస్తూ ఉన్నాడు. సౌలు చేతిలో నుండి మరణములో గురి కాకుండా దావీదును రక్షించిన ఆ రక్షకుడైన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఎప్పుడు స్తుతిస్తున్నాడు అంటే తర్వాత ఎప్పుడో కాదు, యెహోవా అతన్ని తప్పించిన దినమున అని మనం చూస్తున్నాం. ఎప్పుడైతే తప్పించాడో, ఎప్పుడైతే శత్రువుల చేతిలో నుండి దావీదును తప్పించాడో, ఎప్పుడైతే సౌలు చేతిలో నుండి దేవుడు దావీదును తప్పించాడో, యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ మాటలు పలుకుతూ ఏమంటున్నాడు? మొదటి వచనంలో యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. మనం చదువుకున్న మాటలు చూస్తే యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ఎన్ని మాటలతో రక్షించిన ఆ రక్షకుడైన దేవుణ్ణి దావీదు స్తుతిస్తున్నాడు. మొదటి మాటగా మనం చూసినట్లయితే యెహోవా నా బలమా, నాకు బలం ఎవరు అంటే నీవే అని మొదటి మాటతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. రెండవ మాట యెహోవా నా శైలము. ఈ మాటలన్నీ భావాలు మనం ఈరోజు మన అంశం కాదు కాబట్టి మనం వాటి లోపలికి ధ్యాన అంశంలోకి మనం వెళ్ళటలేదు. మొదటి మాట యెహోవా నా బలము అంటున్నాడు దావీదు. రెండవ మాట యెహోవా నా శైలము అంటున్నాడు. మూడవ మాట యెహోవా నా కోట. నాలుగవ మాట యెహోవా నన్ను రక్షించువాడు. ఐదవ మాట యెహోవా నా కేడము. ఆరో మాట యెహోవా నా రక్షణ శృంగము. ఏడో మాట యెహోవా నా ఉన్నత దుర్గము. ఎనిమిదవ మాట నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ఎనిమిదవ మాటని ఉదయకాలం ముందు మనకి 8 మాటలుగా, 8 లక్షణాలుగా రక్షకుడైన యేసుక్రీస్తు వారిలో, దేవాతి దేవుడిలో, యెహోవా దేవుడిలో ఉన్న 8 శ్రేష్టమైన లక్షణాలను జ్ఞాపకం చేస్తూ అట్టి లక్షణాన్ని బట్టి దావీదు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఎందుకంటే దావీదు కష్ట సమయంలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో రక్షించాడు కాబట్టి ఆయన నా రక్షకుడు, ఆయన నన్ను రక్షించాడు,
ఆయన నా రక్షణ శృంగము, ఆయనే నా బలము, ఆయనే నా కోట, ఆయనే నా శైలము, ఆయనే నా కేడము, ఆయనే నా ఆశ్రయదుర్గము. మన ఉదయకాలం మందు జ్ఞాపకం చేసుకుంటున్నమాట. ఆయనే మన ఆశ్రయదుర్గము. దావీదుకు మాత్రమే కాదు ప్రియులారా, ఉదయకాలం ముందు వాక్యం వింటున్నా మనకు కూడా ఆశ్రయదుర్గము మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు. ఆనాడు దావీదుని శత్రువుల చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి దేవుడు తప్పించాడు. ఈ ఉదయకాలం మందు వాక్యం వింటున్నా మనల్ని శత్రువుల చేతిలో నుంచి, పాపములో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి, చీకటిలో నుండి మనల్ని దేవుడు రక్షించాడు. సాతాను బంధకముల్లో ఉన్న మనల్ని ఆయన రక్షించాడు. ఆయన రక్షించటానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. కలువరి సిలువలో నీ కోసం, నా కోసం తన ప్రాణాన్ని అర్పించి తిరిగి లేచిన దేవుడు. శత్రువుల చేతిలో, సాతాను అనే శత్రువుల చేతిలో నుండి మనల్ని రక్షించాడు. పాపం అనే శత్రువుల చేతిలో నుండి మనల్ని రక్షించాడు. చీకటి అనే శత్రువుల చేతిలో నుండి మనల్ని రక్షించాడు. నరకం అనే అగాధములో నుంచి మనల్ని రక్షించాడు. దేవునికి వ్యతిరేకంగా ఉన్న మనల్ని ఆయన రక్షించాడు. దావీదు మాత్రమే కాదు, ఉదయకాలం మందు వాక్యం వింటున్న మనకు కూడా ఆయన ఆశ్రయ దుర్గము. ఆశ్రయము అంటే రక్షణ, ఆశ్రయము అంటే భద్రత, ఆశ్రయము అంటే శరణు కోరటం, ఆశ్రయము అంటే ఆధారంతో కూడింది. సులభంగా చెప్పాలి అంటే ప్రమాదముల సమయంలో కానీ, కష్టం వచ్చినప్పుడు కానీ, భయం వచ్చినప్పుడు కానీ మనం సురక్షితంగా ఉండే ఒక ప్రదేశము, మనం సురక్షితంగా ఉంటాము అని మనకి భరోసా కలిగే ఒక వ్యక్తి దగ్గరికి మనం చేరుకునే ఆ స్థలము, ఆ మనిషి ఆశ్రయం. సింపుల్గా చెప్పాలంటే ఒక ప్రమాదం వచ్చింది, ఒక కష్టం వచ్చింది, ఒక భయం వచ్చింది, భయంకరమైన వర్షం పడుతుంది. మనకప్పుడు ఆ వర్షం అనే ప్రమాదం నుంచి కాపాడబడాలంటే ఇల్లు అనే ఒక ఆశ్రయం మనకు కావాలి. శత్రువులు మనల్ని తరుముతూ ఉన్నారు, లేదంటే మనల్ని శోధించేవారు, మనకి ఇబ్బంది పెట్టేవాళ్ళు తరుముతూ ఉన్నారు. రక్షణ కోసం ఒక కోట లాంటిదో, ఒక ఆధారం లాంటి దాంట్లో మనం చేరుకుంటూ ఉంటాం. లేదంటే ఎవరన్నా మనుషుల్ని ఆశ్రయిస్తూ ఉంటాం. మన ఆశ్రయ దుర్గం, మన ఆశ్రయ దుర్గం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దుర్గం అంటే అదొక కోట లాంటిది, కష్ట సమయంలో ఆశ్రయం ఇచ్చే స్థలం లాంటిది దుర్గం అంటే. బైబిల్ గ్రంథంలో అనేక దుర్గాలు, అనేక ఆశ్రయాలు ఉన్నాయి, కానీ అంత లోపలికి మనము ఆ ధ్యానంలోకి మనం వెళ్తలేదు. కానీ ఆయన మన ఆశ్రయ దుర్గం. మనం కూడా పాపములతో ఉన్నప్పుడు ఆయన ఆశ్రయించినప్పుడు దేవుడు మనకు విడుదల కలుగు చేశాడు. కాబట్టి ఉదయకాల సమయం ఇది నిజంగా ఆశ్చర్యం. ఏ విధంగా ఆయన ఆశ్రయ దుర్గం ఆశ్చర్యకడంటే, ఒక మనిషి ఒక్కరిని రక్షించవచ్చు, ఇద్దరిని రక్షించవచ్చు, 30 మందిని రక్షించవచ్చు. కానీ ఈ లోకంలో కొన్ని కోట్ల మంది మానవాళికి ఆయన ఆశ్రయ దుర్గం. ఈ లోకంలో కొన్ని కోట్ల మందికి చాలినంత రక్తము కలువరి సిలువలో కార్చాడు. ఇది ఆశ్చర్యం. కొన్ని లక్షల కోటాను కోట్ల మందికి ఆయన ఒక దుర్గము, ఒక కోట, ఒక రక్షణ కవచం, ఒక ఆశ్రయం, ఒక భద్రత, ఒక ఆధారం, ఒక శరణు, ఒక రక్షించేవాడు. అందుకే ఈ మాట ఆశ్చర్యం. కాబట్టి మన ఆశ్రయ దుర్గమైన ఆశ్చర్యకరుని ఈ ఉదయకాల సమయం మందు జ్ఞాపకం చేసుకొని మనకి ఆశ్రయం ఇచ్చిన ఆశ్రయకరుని మనసారా హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్ర వందనములైనా. దావీదుకు మాత్రమే కాదు, మీరు కూడా మమ్మల్ని శత్రువుల చేతిలో నుండి, పాపముని చేతిలో నుండి మమ్మల్ని విడిపించిన ఆశ్రయ దుర్గమై ఉన్న దేవా, మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.